ఓకే. సో, మనం నిన్న ఆల్రెడీ చూసినాం. అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్‌లీ జాబ్స్ ఎట్లున్నాయి. ఓకే. లైక్ మనం వాట్ ఈస్ క్లౌడ్ అనేది మాట్లాడినాం. ఓకే. సో, వి హావ్ సీన్ అ బేసిక్ థింగ్ క్లౌడ్ ఎందుకొచ్చింది. ఓకే. సో, వి హావ్ సీన్ ఆల్ దోస్ స్టఫ్ ఆన్ టాప్ లెవెల్ అంటే ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడినాం మనం. ఓకే. సో, నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ ట్రై టు గెట్ ఇన్‌సైడ్ ఆఫ్ ఇట్. అంటే లైక్ ఇఫ్ ఐ సే ఇన్‌సైడ్ ఆఫ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెఫినిషన్ సైడ్ చూద్దాము. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు ఆల్సో అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ ఫండమెంటల్స్ ఏంటివి. మనం ఎందుకు ఏ క్లౌడ్ నేర్చుకోవాలి అది మనం ఆల్రెడీ ట్రెండ్స్ చూసినాం నిన్న. ఓకే. సో వీ హావ్ సీన్ ఆల్ ద ట్రెండ్స్, హౌ మెనీ జాబ్స్ వీ హ్యావ్, హౌ మచ్ మార్కెట్ షేర్ ఇస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ నెక్స్ట్ 2 years. ఓకే. సో 24 నుంచి 26 వరకు మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి నాస్కామ్ లో చూసినాము. ఓకే. సో ఇట్స్ లైక్ 14 million jobs going to generate అనేసి. ఓకే. సో there are a huge number of things that we have seen what has happening, like ఏం జరగబోతుంది అండ్ ఆల్సో ఏం జరుగుతుంది అనేసి చూసాం నిన్న. ఓకే. సో బట్ విల్ టాక్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఫండమెంటల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. సో హూ ఆర్ ద డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్, మనకి మార్కెట్లో క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే మేజర్గా. ఓకే. సో వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాప్ లీగ్ లోకి వచ్చేసరికి యూ విల్ హ్యావ్ ఏడబ్ల్యూఎస్, యూ విల్ హ్యావ్ అజూర్ అండ్ యూ విల్ హ్యావ్ జీసీపీ. ఓకే. సో దీస్ ఆర్ ద 3 టాప్ లీగ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్ ది మార్కెట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్న. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ది జాబ్. ఓకే. సో నేను జాబ్ లోకి వెళ్ళాలి అనుకుంటే దీస్ ఆర్ ద 3 మేజర్ క్లౌడ్స్ విచ్ యూ నీడ్ టు లెర్న్. అంటే ఏదో ఒక క్లౌడ్ ని మనం నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ఇన్ అ బెటర్ పొజిషన్ టు గెట్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్. అండ్ ఆల్సో మనకి సెకండ్ టైర్ ఆఫ్ క్లౌడ్స్ చాలా ఉన్నాయి. You have IBM, you have Oracle, Alibaba Cloud. Okay, so there are lot of clouds that are currently in the market right now. But these are the 3 things. And also మనకు అందరికి తెలుసు AWS is on top, రైట్? AWS ఎప్పుడు కూడా ఆన్ టాప్ లో నడుస్తుంది. ఫ్రమ్ లాస్ట్ 2002 నుంచి వాళ్ళు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు AWS రన్నింగ్ ఆన్ టాప్. బట్ అజూర్ ఇస్ వెరీ ఫాస్ట్ ఇన్ గ్రోత్. ఓకే. సో అజూర్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇంకొక 1-2 years లో ప్యారలల్ గా రన్ అవుతారు. ఓకే. సో జీసీపీ ఎందుకు ఇంకా ప్యారలల్ గా రన్ అవ్వట్లేదు అంటే జీసీపీ వాడు మేజర్ గా నేను ఆల్రెడీ చెప్పిన దే ఆర్ మోర్ ఆన్ టు ది అనలిటిక్స్ సైడ్, డేటా ఇంజనీరింగ్, డేటా సైడ్ ఉన్నారు. ఎప్పుడైతే ఏఐ అనేది బూమింగ్ లోకి వస్తుందో అంటే లైక్ ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో ఉంది, వెన్ ఇట్ గోస్ ఇన్ టు ది బూమింగ్ స్టేజ్ డెఫినెట్లీ గూగుల్ విల్ గివ్ ఎ గ్రేట్ కాంపిటీషన్ ఫర్ దెమ్. ఓకే. సో ఏఐ క్లౌడ్ ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రైట్ నో మనకి ఎందులో ఓపెనింగ్స్ గట్టిగా ఉన్నాయి, ఎందులో మనం ఓపెనింగ్స్ వెళ్ళాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో అందుకోసమనే వీఆర్ డూయింగ్ ఆన్ అజ్యూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్. ఈ 2 క్లౌడ్స్ ఇప్పుడున్న మార్కెట్ లో వెరీ హై ఆన్ జాబ్స్. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ లో మనకి జాబ్ సైడ్ హైలో ఉన్నాయి. సో మీరు అజ్యూర్ నేర్చుకున్నారు అనుకోండి, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నారు అనుకోండి, అజ్యూర్ నేర్చుకోవడం చాలా ఈజీ. సో ఈ 2 క్లౌడ్స్ మీద అవగాహన రావాల్సిందే మనకి. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ ఏంటి అంటే లైక్ నేను నిన్న చెప్పినట్టు యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఏ సర్వీస్ అయినా కూర్చోబెట్టే కేపబిలిటీ మనకి ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఓకే. సో ఈ 2 క్లౌడ్స్ చాలా ఇంపార్టెంట్ క్లౌడ్స్ రైట్ నౌ చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్న మార్కెట్ లో నాకు ఓపెనింగ్స్ ఎందుకు అంత హైలాగా అనిపిస్తున్నాయి, ఎందుకు 2 years లో అంత ఓపెనింగ్స్ కనిపిస్తాయి అంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఓకే. సో దీస్ 2 క్లౌడ్స్ మైట్ గ్రో like we cannot imagine like how they are going to grow. Why do we use the cloud? Okay, so this is the concept. Okay, so why do we use the cloud? This is the biggest question. ఎందుకంటే మనం ఆల్రెడీ నిన్న మాట్లాడినాం. ఓకే. సో వై క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఓకే. నేను క్లౌడ్ రాకముందు ఏంటిది, క్లౌడ్ వచ్చిన తర్వాత నా బెనిఫిట్స్ ఏమొచ్చినాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మనము మాట్లాడడం నిన్న. బట్ మేజర్గా ఏంటంటే స్పీడ్ టు ది మార్కెట్, అంతే కదా. అంటే లైక్ హౌ క్విక్లీ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది మార్కెట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. ఇట్స్ లైక్ 100% అప్ అండ్ రన్నింగ్ ఉండాలి, క్విక్ గా అప్డేట్స్ ఉండాలి. ఇప్పుడు 12 గంటలకి Amazon.in వాడు మనకు ఆఫర్స్ పెట్టినాడు. ఓకే. సో నౌ ఇఫ్ యూ సీ క్రేజీలీ ది సేల్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ Amazon.in. ఈవెన్ దర్ ఇస్ హ్యూజ్ రెయిన్ అవుట్ సైడ్. ఓకే. సో మనకి బీభత్సమైన వర్షం పడుతున్నా బయట. ఓకే. సో వీఆర్ వెరీ క్విక్ ఆన్ టు ది అప్డేట్స్, వీఆర్ బయింగ్ థింగ్స్, దే ఆర్ గివింగ్ యూ ద గూడ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్ బికాస్ ఆఫ్ ది క్లౌడ్. బిహైండ్ ద రీజన్ ఏంటిది, క్లౌడే. ఇప్పుడు ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే కూడా రీజన్ ఏంటిది, క్లౌడే. ఓకే. సో క్లౌడ్ ఇస్ ద వన్ విచ్ ఈస్ హెల్పింగ్ యూ టు గో ఇన్ టు ది మార్కెట్ వెరీ క్విక్లీ, చాలా క్విక్లీ. లైక్ యూ ఆల్రెడీ నో రైట్. సో హౌ థింగ్స్ ఆర్ గెటింగ్ క్వికర్. నేను ఇప్పుడు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే విత్ ఇన్ 1 or 2 months ఐ కెన్ గో టు ది మార్కెట్, ఐ కెన్ సెల్ మై ప్రోడక్ట్, ఐ కెన్ సీ లైక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, ఐ కెన్ రిమూవ్ దట్
ప్రోడక్ట్. అంటే లైక్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే డిస్మాంటిల్, న్యూ ఐడియా, గో టు దట్. ఓకే, అగైన్ లాంచ్. మనకి ఎన్ని డబ్బులు కూడా పట్టాయి. ఓకే, 1,00,000-2,00,000 మనము ఒక ఐడియాని కంప్లీట్గా వర్కౌట్ అవుతుందా లేదా కూడా చెక్ చేయొచ్చు. అంటే చిన్న ఐడియా చెప్తున్నాను. ఓకే, సో మీరు మరి స్విగ్గీ జొమాటో లాగా నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నేను ఫుడ్ డెలివరీ చేస్తా అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ సమ్ నియర్ బై, ఓకే, సో ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, మాదాపూర్లో, కొండాపూర్లో, కుక్కట్పల్లి సైడ్, ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో, దెర్ ఆర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ యాప్స్. అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. అంటే చాలా మంది ఇప్పుడు మిల్క్ లేదంటే లాండ్రీకి, సర్వెంట్స్కి, ఓకే, సో ఇఫ్ యూ నో ఆర్ డోంట్ నో, మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అతను, దే హ్యావ్ క్రియేటెడ్ అన్ యాప్ టు ప్రొవైడ్ ది సర్వెంట్స్. ఓకే, సర్వెంట్స్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇమాజిన్ లైక్ సండే నాకు సర్వెంట్ కావాలి అన్నప్పుడు ఐ జస్ట్ గో అండ్ ఐ జస్ట్ ఆస్క్ ఫర్ సర్వెంట్, దే విల్ కమ్ అండ్ దే విల్ డూ ఆల్ ది చోర్స్, లైక్ మన ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తారు, దెన్ దే లివ్. ఓకే, అంటే ఎంత క్విక్గా నేను వెళ్ళగలుగుతున్నా బికాస్ ఆఫ్ ద క్లౌడ్. అంటే నేను క్లౌడ్లో దీన్ని హోస్ట్ చేస్తాను అండ్ ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ టు ది ఇంటర్నెట్ సో దట్ పీపుల్ కెన్ కమ్ అండ్ దే కెన్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో లైక్ దట్ ఈస్ హౌ క్రేజీ ఇట్ ఈస్. ఓకే, సో వై డు వి యూజ్ ది క్లౌడ్? ఓకే, సో ఇప్పుడు చెప్పింది అదే. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆన్ ప్రిమైస్ వర్సెస్ క్లౌడ్? సో ఆన్ ప్రిమైస్ వర్సెస్ క్లౌడ్, ఇప్పుడు మీకు ఎందుకు మీరు ఆన్ ప్రిమైస్ గురించి తెలుసుకోవాలి? ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ కంప్లీట్లీ అబౌట్ క్లౌడ్, వై ఐ నీడ్ టు లెర్న్ అబౌట్ ఆన్ ప్రిమైస్? సో మీరు ఓపెనింగ్స్కి వెళ్తున్నప్పుడు, అంటే మీరు రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నప్పుడు, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సర్టెన్ ఓపెనింగ్స్, ఓకే, సో మీకు ఆర్గనైజేషన్స్లో ఓపెనింగ్స్ వచ్చినప్పుడు మీకు చాలాసార్లు ఆన్ ప్రిమైస్ అని కనిపిస్తుంది. ఓకే, అంటే ఆ టర్మినాలజీ కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు ఆన్ ప్రిమైస్ అంటే. సో లెట్ మీ షేర్ మై పీపీటీ. ఓకే, సో ఇప్పుడు నేను వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ లైక్ ఆన్ ప్రిమైస్ అంటే ఏంది? విచ్ ఈస్ ఓన్డ్ బై అ కంపెనీ. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు టెక్ ఐడి ఫ్యాక్టరీ ఒక కంపెనీ అనేసి, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద లార్జ్ స్కేల్, ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ హ్యావ్ మై ఓన్ ప్లేస్, ఐ విల్ హ్యావ్ మై ఓన్ సర్వర్స్, ఐ విల్ హ్యావ్ మై ఓన్ నెట్వర్క్, ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఏసీస్, ఎయిర్ కండిషన్స్, వాటర్ సప్లై, పీపుల్, రిసోర్సెస్. ఓకే, సో ఇవన్నీ కూడా నా ఓన్గా నేను క్రియేట్ చేసుకుంటున్నాను అని అర్థం. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వై అండ్ వేర్ యుల్ గెట్ ద ప్రాబ్లం? సో నేను ఆన్ ప్రిమైస్లో కూర్చోబెడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఏ టు జీ కంప్లీట్లీ మెయింటైన్డ్ బై మీ. నేనే మెయింటైన్ చేసుకోవాలి కంప్లీట్గా. ఓకే, సో నా సర్వర్స్ కానీ, నెట్వర్క్ కానీ, ఈవెన్ ఇఫ్ ఆ సింగిల్ ఈథర్నెట్ పోర్ట్ ప్రాబ్లం వచ్చినా కానీ ఐ నీడ్ టు బ్రింగ్ అ రిపేర్ పర్సన్, రిపేర్ చేయించడం నా బాధ్యత. ఓకే, ఒక ఏసీ పని చేయట్లేదు అంటే కూడా దాన్ని నేనే పని చేయించుకోవాలి, నేనే చేయించుకోవాలి. దీనికి నేను లీజ్ కట్టాలి, రెంట్ కట్టాలి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ది ఆన్ ప్రిమైస్. క్లౌడ్ లేనప్పుడు ఎవరైనా ఇదే చేసేవాళ్ళు. అప్పుడు కూడా మనకి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఐబిఎం లాంటివి, లేకపోతే టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫీ కానివ్వండి, దీస్ ఆర్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. సో దే యూస్ టు బై అ బిగ్ ప్లేస్ అండ్ అంటే ఒక డేటా సెంటర్ని వాళ్ళు బై చేసి, ఒక ప్లేస్ని తీసుకొని దాన్ని డేటా సెంటర్ కింద క్రియేట్ చేసి, దే యూస్ టు డిప్లాయ్ ఆల్ ది సర్వర్స్, స్టోరేజెస్, నెట్వర్క్, ఎవ్రీథింగ్ దే యూస్ టు స్టోర్ ఇన్ దిస్ డేటా సెంటర్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చింటే, ఓకే, సో దెన్ డౌన్ టైమ్ ఒకప్పుడు, అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు డౌన్ టైమ్స్ ఎట్లుండేది తెలుసా? ఓకే, సో మేము ఒక డచ్ బ్యాంక్ అనేసి ఒక క్లయింట్కి వర్క్ చేసాను నేను 2011లో టీసీఎస్లో చేసినప్పుడు. అక్కడ ఏం చేసినాం అంటే లైక్ వీ జస్ట్ టెస్టెడ్ సంథింగ్ కాల్డ్ డిజాస్టర్ రికవరీ అనేది ఒక టెస్ట్ చేసినాం అంతే. దిస్ ఇస్ ద టెస్టింగ్. ఓకే, దిస్ ఇస్ నాట్ అ రియల్ ప్రాబ్లమ్ దట్ ఇట్ టుక్ ఆఫ్ ది అప్లికేషన్స్. డిఆర్లో ఏమైందంటే దేర్ వాజ్ ప్రాబ్లమ్ ఇన్ ది ఐపీ అడ్రస్ మ్యాచ్. ఓకే, సో ఐపీ అడ్రస్ స్విచ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. ఓకే, సో కంప్లీట్ వెబ్ సర్వర్ లైక్ వాళ్ళ డచ్ బ్యాంక్ అప్లికేషన్ కంప్లీట్లీ డౌన్ అయిపోయింది. అండ్ ఇట్ టూక్ అరౌండ్ 8 hours మాకు. ఓకే, అండ్ ఆల్సో ఇట్స్ ఇన్ అ వీకెండ్. ఓకే, సో అది వీకెండ్లో జరిగింది. వీకెండ్లో మేము డిఆర్ టెస్ట్ చేసాం అనమాట. నాన్ బిజినెస్ అవర్స్లో చేసినాం. ఓకే, సో అంటే మిడ్ నైట్ అవర్స్లో చేసినాం. అది యూకే మిడ్ నైట్ అవర్స్లో చేసినాం. యూకే మిడ్ నైట్ అవర్స్లో చేసినా కానీ మార్నింగ్ వచ్చేసరికి అది అప్పు కాలేదు. ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే లైక్ యూ కెనాట్ ఇమాజిన్ ద ప్రెషర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఇట్ ఈస్ డౌన్ ఫర్ 8 hours. అంటే ఒక అప్లికేషన్ 8 hours డౌన్ ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లా అర్ధరాత్రి 12 కాదు, ఎప్పుడు 1, 3 గంటలకైనా సరే, తెల్లవారుజామున 3 గంటలకైనా సరే, ఎందుకంటే
80% ఆఫ్ ద పీపుల్ పడుకునే ఉంటారు కాబట్టి. ఓకే, సో ఆ టైంలో కూడా డౌన్ అయితే సమ్వన్ విల్ బి ట్రైంగ్ టు డూ ఏ యూపీఐ. ఎందుకంటే 3 గంటల పొద్దున కూడా అన్నం తినేటోళ్ళు ఉన్నారు మన దగ్గర, బిర్యానీలు తినేటోళ్ళు ఉన్నారు మన తెలుగు స్టేట్స్ కానీ ఎక్కడైనా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, ఆ టైంలో వాడు యూపీఐ చేయడానికి ట్రై చేసి నా బ్యాంక్ అప్లికేషన్ డౌన్ ఉంది అనుకోండి, ఇంకా వాని పరిస్థితి ఏంది? యూ కెనాట్ ఇమాజిన్. ఓకే, సో వాడు నెక్స్ట్ డే బ్యాంక్కి పోయి కోర్టుల కేసు కూడా వేసే ఛాన్స్ ఉంది. అంత దారుణంగా ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి అప్ అండ్ రన్నింగ్. సో అందుకోసం అనే క్లౌడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆన్ ప్రిమైస్ కన్నా క్లౌడ్కి ఎందుకు వెళ్తున్నాం మేజర్ అంటే దిస్ ఈస్ ద రీజన్. అండ్ ఆల్సో ఒకప్పుడు నేను ఆర్గనైజేషన్స్లో పనిచేసేటప్పుడు మేము, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ఆర్డర్ ఏ సర్వర్, ఓకే, సో ఇప్పుడు నేను ఒక లైనెక్స్ సర్వర్ని ఆర్డర్ చేయాలనుకో, అంటే లైక్ వి నీడ్ అ లైనెక్స్ సర్వర్. నాకు ఒక లైనెక్స్ సర్వర్ కావాలి, వేర్ ఐ నీడ్ టు ఇన్స్టాల్ మై అప్లికేషన్ అండ్ ఐ నీడ్ టు డూ ఏ పిఓసి. ఓకే, సో నేను ఒక పిఓసి చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసి, ఓకే, ఐ వాంట్ టు టెస్ట్ హౌ దట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు నాకు లైనెక్స్ సర్వర్ అనేది నా రిక్వైర్మెంట్. సో వాట్ ఐ యూస్ టు డూ ఈస్ వి యూస్ టు డూ, ఓకే, సో వీ నీడ్ టు రేజ్ ఎ రిక్వెస్ట్. ఓకే, ఓ రిక్వెస్ట్ రేజ్ చేసి దీని కాన్ఫిగరేషన్ అంటే దీని ర్యామ్ ఎంత, సిపియు ఎంత, హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, ఓకే, ఇంకేమైనా స్పెషలైజ్డ్ ఆర్కిటెక్చర్ ఉండాలన్నా సర్వర్ పైన. ఓకే, సో ఇవన్నీ మనం వానికి రిక్వెస్ట్ చేస్తే వాడు ఏం చేస్తాడు, ఆ రిక్వెస్ట్ చూసి దెన్ హీ విల్ అప్రూవ్. ఓకే, అప్రూవ్ చేసిన తర్వాత అగైన్ దే విల్ టేక్ అట్లీస్ట్ 7 days ఆఫ్ టైమ్ టు బిల్డ్ దిస్ సర్వర్. ఆ తర్వాత ఓకే, సో దే యూస్ టు గివ్ ది ఐపీ అడ్రస్, దెన్ వీ యూస్ టు లాగిన్ ఇన్ టు ద సర్వర్. అంటే అట్లీస్ట్ అంటే ఎటు లేదన్నా కానీ మనకి 30 days పట్టేది. దేనికి 30 days పట్టేది? సింపుల్ లైనెక్స్ సర్వర్ కావాలి, నేను ఒక పిఓసి చేయాలంటే నాకు 30 రోజులు పట్టేది ఒకప్పుడు. ఆన్ ప్రిమైస్ అప్పుడు అంతా కూడా కంప్లీట్లీ ఆన్ ప్రిమైస్లో ఉన్నాం మనం. ఓకే, అంటే ఇప్పుడు ఆన్ ప్రిమైస్లో కూడా చాలా క్విక్ అండ్ ఫాస్ట్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు మనం హైపర్వైజర్ డిప్లాయ్ చేసేసి, విఎం డిప్లాయ్ చేసేసి వీ కెన్ గివ్ ఇట్ రైట్ నౌ. అంటే లైక్ 2 hours-లోనో 3 hours-లోనో మనం సర్వర్ ఇచ్చేయచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆన్ ప్రిమైస్లో అయినా. కానీ అప్పుడు మనకి 30 days పట్టేది టైం. ఓకే, ఎందుకంటే ద ప్రాసెస్, ఓకే, సో ఒక సర్వర్ని ఇవ్వాలి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. ఓకే, ఎందుకంటే వాడు హీ నీడ్ టు go to the hardware and you need to check whether the slots are available or not. వానికి ఉన్న డేటా సెంటర్ ఆడు అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత డేటా సెంటర్ వాడు ఒక విఎం క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఆ విఎంని మనకి యాక్సెస్ ఇవ్వాలి. ఇట్స్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్ ఆన్ ప్రిమైస్లో ఉన్నప్పుడు. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైనెక్స్ సర్వర్ తీసుకున్నాం, ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఆన్ దిస్, ఇది నేను అప్ చేసుకోవాలంటే నాకు ఒక 10 రోజులు పట్టేది మళ్ళీ. ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఫెయిల్ అయిందో చూడాలి. Okay, why it is not working? We need to connect to the Linux administrator. He will connect to the data center administrator. He will check what is the issue. ఆ ర్యాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే సర్వర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే వాడు క్రియేట్ చేసిన విఎంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే మధ్యలో ఉన్న హైపర్వైజర్లో ప్రాబ్లం ఉందా. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత, చెక్ చేయడానికి లైక్ ఇట్ వుడ్ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకునేది. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్లో నాకు ఒక లైనెక్స్ బాక్స్ డౌన్ అవ్వగానే ఇంకొక లైనెక్స్ బాక్స్ వెంటనే అప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఆటో స్కేలింగ్. ఆ టైంలో ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్టే లేదు అప్పుడు. ఓకే, నా సర్వర్ డౌన్ అయిపోయిందంటే డౌన్ అంతే, ఇంకొక సర్వర్ ఆటోమేటిక్గా విత్ సేమ్ కాన్ఫిగరేషన్ లాంచ్ అవుతుంది అనే కాన్సెప్ట్ లేదు అప్పుడు. నా అప్లికేషన్ డౌన్, అందుకే ఇందాక చెప్పిన డిఆర్ చేసేటప్పుడు నా అప్లికేషన్ డౌన్ అయిందంటే డౌన్ అంతే. కానీ వీ కెనాట్ డూ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ యూ ఫిక్స్ దట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం ఫిక్స్ చేసే వరకు మనం ఏం చేయలేం. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది ఆన్ ప్రిమైస్. అదే నేను ఇప్పుడు క్లౌడ్లో మాట్లాడాను అనుకోండి, సేమ్ సినారియో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ జస్ట్ గో అండ్ బై ఏ సర్వర్. అంటే ఒక సర్వర్ని నేను ఆర్డర్ చేసినప్పుడు యాజ్ ఎ సర్వీస్ నాకు ఎంత, జనరల్గా అయితే ఇట్ విల్ టేక్ 30 seconds. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో అయితే ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 seconds. అజూర్లో అయితే ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 1.5 minutes పడుతుంది. అంటే ఒక సర్వర్ని నాకు లాంచ్ చేయడానికి మాక్సిమం తీసుకుందాం. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ మై యూజర్ డేటాను లేకపోతే కస్టమ్ స్క్రిప్ట్స్ నేను రన్ చేద్దాం అనుకుంటున్నా నా సర్వర్లో. ఓకే, బూట్ అయ్యే టైంలోనే వీ కెన్ పాస్ ఫ్యూ ఆఫ్ ద స్క్రిప్ట్స్. అప్పుడు నాకు మాక్సిమం ఒక 3 minutes, అంటే మనం రన్ చేసే స్క్రిప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ అ నార్మల్ ప్లేన్ సర్వర్, వాట్ ఎవర్ మైట్ బి ది కాన్ఫిగరేషన్, సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 seconds to 1 minute మనకి సర్వర్ లాంచ్ కావడం. 30 days ఎక్కడ, 30 seconds ఎక్కడ, విత్ ఇన్ 1 minute. లైక్ యూ కెనాట్ ఇమాజిన్ ద గ్యాప్. ఓకే, సో థౌజండ్స్ ఆఫ్ పర్సంటేజెస్ తగ్గిపోయింది అనమాట. ఓకే, సో సర్వర్ లాంచ్ చేయడానికి సేమ్ సిచ్యువేషన్ నేను ఇప్పుడు నా అప్లికేషన్ లాంచ్ చేసి పెట్టిన ఇందులో ఇట్ వెంట్ ఆఫ్.
ఓకే, నేను ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేసి పెట్టినాను. ఓకే, సో సంథింగ్ వెంట్ రాంగ్, ఇట్ వెంట్ ఆన్ డౌన్ అయిపోయింది. దెన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ బ్రింగ్ వన్ మోర్ సర్వర్ అప్. సో నేను ఈ సర్వర్లోకి వెళ్ళి ఫిక్స్ చేసే వరకు ఇది నాకు వేరే సర్వర్ నాకు ట్రాఫిక్ ని హ్యాండిల్ చేస్తుంది. ఆ తర్వాత వన్స్ ఐ ఫిక్స్ దిస్, ఇట్ విల్ గో అప్ అండ్ అగైన్ ఐ విల్ బ్రింగ్ దిస్ డౌన్. ఓకే, టోటల్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ కాన్ఫిగరింగ్ దట్. ఓకే, సో క్లౌడ్ లో ఉండే అడ్వాంటేజ్ అది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఆన్ ప్రిమైస్ వర్సెస్ క్లౌడ్ అనేది, దిస్ ఈస్ ద మేజర్ కంపారిజన్. ఇప్పుడున్న మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ మైగ్రేటెడ్. చాలా మంది కూడా మైగ్రేట్ అయిపోతున్నారు క్లౌడ్ లోకి, అంటే ఫ్రమ్ ఆన్ ప్రిమైస్. దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ పీపుల్ ఆర్ మేనేజింగ్ దేర్ ఓన్ ఆన్ ప్రిమైస్, ఎందుకంటే ముందే చాలా చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్లు, పెద్ద పెద్ద సర్వర్లు కొనేసి పెట్టినారు కాబట్టి దే వాంటెడ్ టు యూజ్ స్టిల్. ఓకే, సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కంప్లీట్, నాకు ప్రైవసీ ఉండాలి, నా కంటెంట్ కానీ లేకపోతే నా డేటా కానీ కంప్లీట్లీ ప్రైవేట్ ఉండాలంటే దేర్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ యూజింగ్ ఆన్ ప్రిమైస్ అండ్ ఆల్సో క్లౌడ్. ఓకే, సో దాన్ని ఏమంటాం అనేది చూద్దాం. ఓకే, సో దేర్ ఆర్ different types of clouds that we have. Okay, so Dani will be calling as a hybrid cloud. Okay, so we'll see that anyway. Okay, so why should I care about the cloud? Okay, so ఇప్పుడు ఇదంతా మాట్లాడడం వై క్లౌడ్ ఏంటిది, ఆన్ ప్రిమైస్ వర్సెస్ క్లౌడ్ ఏంటి, వై ఇట్ ఈస్, వై ఐ నీడ్ టు యూజ్. ఓకే, సో నేను ఇప్పుడు క్లౌడ్లోకి వెళ్ళాలి అనుకుంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ. ఓకే, సో వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, నాకేముంది, వెరీ ఈజీ టు యూస్. నేను అదే చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి. మీరు మీరు ఇప్పుడు రియల్ టైం పర్స్పెక్టివ్ కాకుండా మీ ఓన్ పర్స్పెక్టివ్ ఆలోచించండి. ఓకే, అంటే రియల్ టైంలో అంటే వాడు ఆర్గనైజేషన్ వాడు డిప్లాయ్ చేసినట్టు మనకి డబ్బులు వస్తున్నాయి అనుకున్నాను. కానీ నా ఓన్ పర్స్పెక్టివ్లో నేను ఆలోచించాలనుకోండి, అంటే నేను వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఇట్ ఫర్ మీ, నాకు ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది అంటే, నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, ఐ వాంట్ టు లాంచ్ అన్ అప్లికేషన్, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ స్టార్ట్అప్. ఓకే, సో ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. What I'll do, I'll just go to the cloud and I'll just order that. Very easy to use. You do not need to have a technical background. మీకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం అవసరం లేదు. అంటే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలియాలి, నాకు నెట్వర్క్ తెలియాలి, ఓకే, తర్వాత దాంట్లో ఎట్లా కనెక్ట్ చేస్తానో తెలియాలి, అవసరం లేదు కదా. ఐ జస్ట్ డూ గో టు ది క్లౌడ్, ఐ జస్ట్ డూ ఏ లాంచ్. లేదు నాకు తెలియదు, ఐ గో టు క్లౌడ్ సపోర్ట్, ఏడబ్ల్యూఎస్ వాడి దగ్గరికి వెళ్తా, బాబు నేను ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా, దిస్ ఇస్ వాట్ ఐ రిక్వైర్డ్, హీ విల్ గైడ్ యూ లైక్ హౌ టు లాంచ్ ది సర్వర్స్. నీ కాన్ఫిగరేషన్ ఏం కావాలి, ఏం తినాలి, నీకు ఐడియా ఉంటే చాలు. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ. మీకు టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ ఖచ్చితంగా మీకు కంప్లీట్గా ఏడబ్ల్యూఎస్ తెలిస్తేనే నేను వెళ్ళి లాంచ్ చేయగలుగుతాను ఏం లేదు. పోర్టల్కి వెళ్ళి లాంచ్ చేసారంటే యూ కెన్ గో అండ్ లాంచ్ దట్. ఓకే, కాకపోతే వెన్ యూఆర్ డూయింగ్ ఎ జాబ్, వెన్ యూఆర్ ఇన్సైడ్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్, దట్స్ ఎ డిఫరెన్స్ సినారియో. నేను మాట్లాడేది అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మనకు సొంతంగా మనం సొంతంగా ఏం చేయొచ్చు అనేది. అందుకోసమనే ఇప్పుడు మీరు ఇప్పుడు కాలేజ్లోకి వెళ్ళినంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ కూడా ఏడబ్ల్యూఎస్ లో విఎం లాంచ్ చేసేస్తాడు. లాంచ్ చేసేసారు, నీకు ఏడబ్ల్యూఎస్ వచ్చారని, నాకు మొత్తం ఏడబ్ల్యూఎస్ వచ్చని చెప్తాడు. ఓకే, బికాస్ దే డోంట్ నో ఇంటర్నల్స్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏడబ్ల్యూఎస్ డస్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, బికాస్ నేను ఫస్ట్ టైం క్లౌడ్ యూజ్ చేసేటప్పుడు కూడా వెన్ ఐ లాంచ్డ్ విఎం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అబ్బా అస్సలు వి యూస్ టు వెయిట్ ఫర్ 30 days టు గెట్ ఎ లైనెక్స్ విఎం. నేను అప్పుడు ఎన్ని లాంచ్ చేసినా నాకే తెలియదు నిజంగా చెప్తా. అంటే లైక్ ఐ వాస్ లైక్ వెరీ క్రేజీగా లాంచ్ చేసాం అప్పుడు. ఎందుకంటే లైక్ విత్ ఇన్ 1 or 2 minutes మీకు సర్వర్ వచ్చేస్తుంది అంటే లైక్ ఇట్స్ క్రేజీ పార్ట్ అది. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు యూస్ అండ్ సేవ్స్ యూ టర్న్స్ ఆఫ్ మనీ. మనం ఆల్రెడీ నిన్న మాట్లాడినాం. ఓకే, సో వెన్ యూ ఆర్ నాట్ ఆన్ క్లౌడ్, బిఫోర్ క్లౌడ్ వాట్ హ్యాపెన్స్, 30 crores 40 crores ఇన్వెస్ట్మెంట్ చేసి మనల్ని అప్లికేషన్స్ లాంచ్ చేసేటోళ్ళకి అప్పుడు. Provides a guaranteed uptime of applications or services you use in the cloud. That is where your scaling comes, auto scaling, high availability, multi zones, multi regions. ఇవన్నీ కూడా పిక్చర్ లోకి ఎప్పుడు వస్తాయి, whenever you say that guaranteed uptime, అంటే కంప్లీట్ guaranteed SLAs మనకి ప్రొవైడ్ చేసినాం. So that is the basic of what I have. Okay, so then what is the cloud? Okay, so మనం why cloud చూసాం. Okay, so why you need cloud, but what exactly the cloud is. సో జనరల్గా ఎప్పుడైనా సరే ఇప్పుడు మనము గూగుల్ ఫొటోస్ కానివ్వండి, గూగుల్ డ్రైవ్ కానివ్వండి, డ్రాప్ బాక్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏం చేస్తామంటే లైక్ ఓన్లీ ఇది స్టోరేజ్ అనుకుంటా. అంటే లైక్ ఇప్పుడు నువ్వు జనరల్గా ఇప్పుడు నేను క్లౌడ్ డెఫినేషన్ అడిగిన అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫైన్ చేస్తారు. ఇప్పుడు వాడు ఓన్లీ స్టోరేజ్ కోసమే యూజ్ చేస్తాను అనుకోండి, క్లౌడ్ అంటే ఏంటంటే స్టోరేజ్ నా లైక్ మనం ఫైల్ స్టోర్ చేసుకోవచ్చు, నా ఫొటోస్ స్టోర్ చేసుకోవచ్చు, నా వీడియో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లైక్ మై యూఎస్బి, నా హార్డ్ డ్రైవ్ ఎట్లనో
క్లౌడ్ కూడా అంతే అని చెప్తాడు వాడు. నేను విఎమ్స్ లాంచ్ చేస్తున్నాను అనుకోండి, నేను ఇట్స్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కైండ్ ఆఫ్ ఇది అంటే లైక్ నేను ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా లాంచ్ చేయొచ్చు, నేను ఏదైనా అప్లికేషన్ రన్ చేయొచ్చు. ఓకే, సో లేదు ఇంకా నెట్వర్కింగ్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చెప్తాడు, కంప్లీట్లీ నెట్వర్కింగ్ కాన్సెప్టే క్లౌడ్ అని చెప్తాడు. సో దే ఇస్ నథింగ్ లైక్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫ్యూ పీపుల్. దే ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ద క్లౌడ్ ఓన్లీ యాక్సెప్ట్ ద చూజన్ ఫ్యూ. ఓన్లీ వీళ్ళకి మాత్రమే రిస్ట్రిక్టెడ్, వీళ్ళు ఓన్లీ స్టోరేజ్ వాడే యూజ్ చేయాలి, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడే యూజ్ చేయాలి, ఓన్లీ నెట్వర్కింగ్ వాడే యూజ్ చేయాలి, అట్లాంటి కాన్సెప్ట్ ఏడా లేదు. ఓకే, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ inbuilt into the cloud. So what is the cloud? Okay, so it is combination of compute అంటే like you will get your virtual machines instances, తర్వాత you will get your disks కానివ్వండి, లేకపోతే you will get your containers కానివ్వండి, kubernetes కానివ్వండి, ఓకే, సో అప్లికేషన్స్ కానివ్వండి ఆర్ అప్లికేషన్ సర్వర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్యూట్ కిందకి వస్తాయి. When I'm talking about storage, again, like you have S3 buckets, okay, so దాని లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది, ఓకే, సో మనం ఎక్కడ ఫైల్స్ వీడియోస్ ఎక్కడ స్టోర్ చేస్తుంది. డేటాబేసెస్ అగైన్ లైక్ ఇట్స్ వేర్ లైక్ యూ హ్యావ్ అ ప్రాపర్ కనెక్షన్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్స్. నేను కంప్యూటర్ నుంచి ప్రాపర్ కనెక్షన్ చేసి నేను సీక్వెల్ డేటాను లేకపోతే నో సీక్వెల్ డేటాను, ఓకే, సో హౌ ఐఎమ్ స్టోరింగ్ దట్, హౌ ఐఎమ్ ఫెచింగ్ దట్ డేటా, ఓకే, అదంతా కూడా మనకి డేటాబేసెస్ వస్తుంది. దెన్ నెట్వర్కింగ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ రైట్ నౌ ఇన్ ద క్లౌడ్, అన్నిటిని కనెక్ట్ చేసేది నెట్వర్కింగ్. ఓకే, వితౌట్ నెట్వర్క్ ఏం లేదు. అంటే మనకి మన బాడీలో నర్వ్ సిస్టమ్ ఎట్లా, నెట్వర్క్ సిస్టమ్ కూడా అట్లా. నర్వ్స్ లేకపోతే లైక్ యూ కెనాట్ వాక్, యూ కెనాట్ టాక్, యూ కెనాట్ డూ ఎనీథింగ్, రైట్? యూ కెనాట్ డూ ఎనీథింగ్. నీకు హ్యాండ్స్ ఉంటాయి, లెగ్స్ ఉంటాయి, ఓకే, సో యూ హ్యావ్ యువర్ హోల్ బాడీ, బట్ నర్వ్స్ పని చేయకపోతే నథింగ్ వర్క్స్. ఓకే, సో అసలు ఇట్స్ లైక్ డెడ్ డెడ్ మనం అంటే లైక్ ఒక మనిషి చనిపోయినట్టే, నర్వ్స్ పని చేయట్లేదు అంట. ఓకే, ద సేమ్ థింగ్. ఓకే, సో నెట్వర్కింగ్ అనేది హార్ట్ ఆఫ్ యువర్ క్లౌడ్. అందుకోసమే నేను ఏం చెప్పిన నిన్న, క్లౌడ్ నెట్వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి 15 ఇయర్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఓకే, సో 10 to 15, 15 to 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి శాలరీస్ టాప్ లో ఉంటాయి, అంటే సిఆర్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది క్లౌడ్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ ఆల్సో వాట్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వీ హ్యావ్ ఇన్ ది క్లౌడ్. క్లౌడ్ లో మనకి ఎప్పుడైనా సరే వీ హ్యావ్ ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్? ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంది, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంది? సో ఇఫ్ ఐ సే ప్రైవేట్ క్లౌడ్, ఇందులోనే ఉంది, అంటే నేమ్ లోనే యూ కెన్ సీ సంథింగ్ లైక్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఏంది? ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఓకే, ఆ కంపెనీ ఒక బ్యాంక్ అనుకుంది, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ విల్ యూస్ ప్రైవేట్ క్లౌడ్స్. ఎందుకంటే no one will have access except this bank. When I'm saying no one will have access, when I am launching a compute, అంటే ఒక సర్వర్ ని నేను లాంచ్ చేస్తున్నాను అనుకోండి, ఈ కంప్లీట్ సర్వర్ ఆర్ ఈ కంప్లీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి డెడికేటెడ్ టు దిస్ ఆర్గనైజేషన్ ఓన్లీ. సో వాట్ డూ మీన్ బై పబ్లిక్? పబ్లిక్ అంటే ఇది ఎవరైనా పోయి యాక్సెస్ చేయొచ్చు అంటే కాదు, అట్లా కాదు. పబ్లిక్ అంటే ఎవరైనా పోయి యాక్సెస్ చేయొచ్చు అని కాదు. ఇప్పుడు మనము గూగుల్ ఫొటోస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను గూగుల్ ఫొటోస్లో నా ఫొటోస్ అన్ని కూడా గూగుల్ ఫొటోస్లో పెడతాను, మీరు గూగుల్ ఫొటోస్లో ఫొటోస్ పెడతారు. ఓకే, సో ఇట్లా మనకి అందరు కూడా గూగుల్ ఫొటోస్లో ఫొటోస్ పెడుతుంది. బట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఆన్ షేర్డ్ సర్వర్. ఓకే, షేర్డ్ సర్వర్ అంటే లైక్ ఇట్స్ అ సర్వర్ వేర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ది యాక్సెస్ టు ది సర్వర్, బట్ కంప్లీట్లీ సెక్యూర్డ్, రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. అంటే నేను నా ఫొటోస్ మాత్రమే చూస్తా విత్ మై అథెంటికేషన్, వేరే ఫోటోలు వెళ్ళి నేను చూడలేను. దిర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ దట్. పబ్లిక్ క్లౌడ్ అంటున్నాము అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ వన్ కెన్ గో అండ్ ఎవ్రీ వన్ కెన్ వాచ్ ఎవ్రీ వన్స్ వీడియోస్ ఆర్ ఫొటోస్, లేకపోతే దట్ ఈస్ నాట్ ద థింగ్. రైట్ నౌ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఓకే, సో నేను ఇప్పుడు వెళ్ళి ఏడబ్ల్యూఎస్ అనేది పబ్లిక్ క్లౌడ్, ఇప్పుడు నేను వెళ్ళి లాంచ్ చేసిన అనుకోండి ఒక సర్వర్, ఒక EC2 ఇన్స్టెన్స్ ని నేను లాంచ్ చేసిన. ఓకే, మీకు EC2 అంటే తెలియకపోవచ్చు, ఇట్స్ నథింగ్ బట్ అ వర్చువల్ మెషిన్. ఓకే, సో నేను ఒక సర్వర్ ని లాంచ్ చేసిన అనుకోండి, ఓకే, సో ఇట్ మైట్ బి అన్ షేర్డ్ సర్వర్, అంటే లైక్ షేర్డ్ ర్యాక్ లో, లేకపోతే డేటా సెంటర్ సైడ్ ఆలోచించారనుకోండి, ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్ లో 10 సర్వర్లు ఉంటాయి. ఆ ర్యాక్ లో ఎంతమంది డేటా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ పబ్లిక్ క్లౌడ్ కాబట్టి ఇట్స్ షేర్డ్ బేసిస్. కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. బ్యాంక్స్ ఎందుకు పబ్లిక్ వెళ్ళవు అంటే దేర్ మైట్ బి ఏ ఛాన్స్. ఇప్పుడు హ్యాకర్స్ ఎట్లున్నారంటే లైక్ ఇఫ్ యూ గివ్ అ సింపుల్
సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేసి EC2 ఇన్స్టెన్స్ని ఒక 1 డే వదిలేసిరు అనుకోండి, మీకు మెయిల్ వస్తుంది AWS వాటి నుంచి, ఈ సిస్టమ్ కాంప్రమైజ్ అయిందిరా బాబు చూసుకో అని చెప్తాడు, డిలీట్ చేయమని చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైం వాడు ఏం చెప్తాడు, మీకు సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయింది డిలీట్ చేసేయండి అని చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం EC2 ఇన్స్టెన్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వదిలేయద్దు. ఎందుకు వదిలేయద్దు అంటే దేర్ ఆర్ మెనీ కంపెనీస్ హూ ఆర్ ది హ్యాకర్స్. లీగల్ కంపెనీస్ ఉన్నాయి, ఇల్లీగల్ కంపెనీస్ ఉన్నాయి హ్యాకింగ్లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ రన్ ఎన్ ఆల్గారిథమ్ వేర్ ఇట్ విల్ గో అండ్ చెక్ ఓపెన్ పబ్లిక్ ఐపీస్ అండ్ ఆల్సో ఇట్ విల్ గో అండ్ చెక్ ఫర్, ఇప్పుడు అందుకోసమనే పాస్వర్డ్స్ మనం ఏమంటాం, ఇప్పుడు పాస్వర్డ్స్ యూజ్ చేయంటారంటే 15 క్యారెక్టర్స్ ఉండాలని చెప్తున్నాం. ఇంతకుముందు 8 ఉండేది, నౌ దే హ్యావ్ చేంజ్ ఇట్ టు 50. ఎందుకంటే ఈ ఆల్గరిథం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ ద పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ దిస్ 8 క్యారెక్టర్స్ అండ్ ఆల్సో జెనరిక్ గా యూజ్ చేసే పాస్వర్డ్స్. లైక్ చాలా మంది ఇట్లా పాస్వర్డ్ అని పెడతారు, అబ్బా ఇది చాలా ఏమంటారు, ఎవడు గుర్తుపట్టలేడు నేను @ పెట్టినా కదా అని. ఓకే, లేకపోతే ఇట్లా పెడతారు $$$W@RD. ఓకే, అంటే ఇట్లాంటివన్నీ కూడా ఏంది అంటే దే హావ్ ఆల్రెడీ హ్యావ్ దట్ ఆల్గరిథం. ఆల్గరిథం ఎట్లుంటుంది, మనం చేసే పాస్వర్డ్స్ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఫీడ్ చేస్తూ ఉంటారు దాన్ని. ఆల్గరిథంకి ఫీడ్ చేస్తూ ఉంటారు. ఫీడ్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఇట్ విల్ నో లైక్ వాట్ కైండ్ ఆఫ్ పాస్వర్డ్స్ యూఆర్ రన్నింగ్. సో ఈ ఆల్గరిథం ఏం చేస్తారంటే వీళ్ళు 24/7 రన్ చేస్తూనే ఉంటారు. ఓపెన్ ఐపీ ఉందా, ఓకే, పాస్వర్డ్ ఏముంది, జనరిక్ పాస్వర్డ్, జనరిక్ యూజర్ నేమ్ ఏదైనా ఉందా, రూట్ అడ్మిన్ యూజ్ చేస్తారు, దే విల్ క్రాక్. అందుకోసమని హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఎట్లా హ్యాక్ అయితే అంటే దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ద సీన్స్ దే ఆర్ హ్యాకింగ్ ఎవ్రీథింగ్, దే ఆర్ రన్నింగ్ ది ఆల్గరిథమ్స్. మనిషి కూర్చొని ఓకే, సో సినిమాలలో చూసినట్టు ఆడ ముసుగేసుకొని కూర్చొని ఓకే ఏదో చేయడు, సింపుల్ ఆల్గరిథం రన్ చేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆడు ఒక 24 hours తర్వాత వచ్చి చూసిండు అనుకొని అది మొత్తం హ్యాక్ చేసి పెట్టేస్తుంది, సిస్టమ్స్ అన్నింటిని కూడా అది హ్యాక్ చేసి పెట్టేస్తుంది. ఎవడైనా వాల్యుబుల్ సిస్టమ్ ఉంది అంటే వీడు ఏం చేస్తాడు, డబ్బులు అడుగుతాడు. అంటే ప్రతి ఒడికి కూడా మెసేజ్ వెళ్ళిపోతాయి, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ హ్యాక్, అంటే ఈ సిస్టమ్ మళ్ళీ నీకు ఇందులో ఉన్న డేటా అంతా కూడా నీకు కావాలంటే యూ నీడ్ టు పే ఇంత మనీ కట్టాలనేసి చెప్తారు అనమాట. ఓకే, సో ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో అందుకోసమనే బ్యాంకింగ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే దే ఆల్వేస్ ఓకే, సో గో విత్ ది ప్రైవేట్ క్లౌడ్స్, లేదు అంటే ఆన్ ప్రిమైజ్కి వెళ్తారు, ప్రైవేట్ ఆన్ ప్రిమైజ్కి వెళ్తారు. ఎందుకు, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు నేను కస్టమర్ని ఇప్పుడు నా అకౌంట్లో ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, వాడు హ్యాక్ చేసి ₹1,00,000 తీసేసి అప్పుడు నేను ఎవరిని అడగాలి, బ్యాంకుని అడగాలి. బ్యాంక్ వాడు ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి వానికి ఆ ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ తీసుకోరు, అంటే మనకి ఎకానమీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది యాక్చువల్లీ అట్లా చేస్తే. ఓకే, బట్ అది చాలా రిస్కీ, అందుకోసమని ఎప్పుడు కూడా ప్రైవేట్లోనే పెడతారు. ఓకే, సో పబ్లిక్లో అంటే లైక్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ వాట్ ఎవర్ వి యూజ్ AWS Azure అన్ని కూడా మనం పబ్లిక్ క్లౌడ్స్ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ ఇట్స్ వెరీ సెక్యూర్డ్. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ సెక్యూర్ కాదు అని మాత్రం కాదు. దెన్ కమ్స్ ది హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ది బ్యాంకింగ్ తీసుకుందాం, దేర్ మైట్ బి సమ్ ఫైల్స్ ఓకే, సో వేర్ దే కెన్ పోస్ట్ ఇట్ ఆన్ ద పబ్లిక్ క్లౌడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పే స్లిప్స్ ఉన్నాయనుకోండి, ఓకే, సో పే స్లిప్స్ డేటా లేకపోతే HR డేటా విచ్ ఇస్ ఇంపార్టెంట్ బట్ నాట్ అంటే లైక్ మరీ ప్రైవేట్ క్లౌడ్లో పెట్టేంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. ఓకే, సో దే విల్ గో విత్ ది పబ్లిక్ క్లౌడ్ అండ్ ఆల్సో ఆల్ ది ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా దే విల్ పుట్ ఇట్ ఇన్ అ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, సో ఈ రెండింటి కాంబినేషన్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 clouds that we have in the క్లౌడ్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఈ 3 మోడల్స్ క్లౌడ్లో ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది 3 clouds story. సో వేర్ డిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ కమ్ ఫ్రమ్? జనరల్లీ మీరు ఎప్పుడైనా ఆలోచించారు అసలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, లైక్ హౌ ఇట్ వాస్ దేర్? ఇఫ్ యూ గైస్ నో మెయిన్ ఫ్రేమ్స్, ఓకే, సో మెయిన్ ఫ్రేమ్స్లో యాక్చువల్గా వర్చువలైజేషన్ అనేది లైక్ దే హ్యావ్ ఇన్ 1980s. ఓకే, 1980sలోనే దే హ్యావ్ దట్. అండ్ ఆల్సో సేల్స్ ఫోర్స్, మీకు అందరికి ఐడియా ఉంటుంది, సేల్స్ ఫోర్స్ వాడు కూడా 1998లో 1998 అనుకో 1998లో సేల్స్ ఫోర్స్ వాడు క్లౌడ్ యూజ్ చేసిండు త్రూ ఇంటర్నెట్.
ఇంటర్నెట్ యూజ్ చేసి లైక్ క్లౌడ్ లైక్ ఎన్విరాన్మెంట్ వాడు ఆల్రెడీ యూజ్ చేసి. దెన్ కేమ్ దెన్ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అనేది ఎప్పుడైతే బూమింగ్లోకి వచ్చిందో, అంటే లైక్ యూ ఆర్ బ్రింగింగ్ ది వర్చువల్ సర్వర్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫిజికల్ మెషిన్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది వర్చువల్ మెషిన్ ఈజ్ ఆల్ అబౌట్? ఓకే, సో వర్చువల్ మెషిన్ అంటే ఏంది? వర్చువల్ మెషిన్ అంటే ఇప్పుడు నా ఫిజికల్ సర్వర్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ ఉంది. నా ల్యాప్టాప్ వచ్చేసి 16 GB ర్యామ్ 4 VCPUs తో రన్ అవుతుంది. ఓకే, సో వాట్ ఐ డూ, ఐ క్రియేట్ అ వర్చువల్ మెషిన్. ఒక వర్చువల్ మెషిన్ నేను క్రియేట్ చేస్తాను. ఎట్లా? 2 GB ర్యామ్ 1 VCPU తో ఒక వర్చువల్ మెషిన్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇది కూడా నాకు కంప్లీట్లీ ఫిజికల్ సర్వర్ లాగానే యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఈ వర్చువల్ మెషిన్ అడిగారు అనుకోండి, అరే బాబు నువ్వు ఎవర్రా అంటే నేను సర్వర్ని రవి అని చెప్తుంది. అరే నువ్వు వర్చువల్ సర్వర్ రా బాబు, నువ్వు నిజం కాదు అంటే వాడు ఒప్పుకోడు. ఒక విఎం ఒప్పుకోదు, నేను నిజం సర్వర్ కాదని ఒప్పుకోదు. అది నేను నిజం సర్వర్నేరా బాబు, నా దాంట్లో అప్లికేషన్ రన్ అవుతున్నాయి, నా మీద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, నేను నిజం కాదని ఎట్లా చెప్తా అంటాడు. ఓకే, ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు నేను ఒక విఎం ఇచ్చేసి సర్వర్ ఫిజికల్ సర్వర్ అని చెప్పిననుకో, మీరు కూడా అవును కరెక్టే అంటారు. ఓకే, అంటే లైక్ మీకు యూ కెనాట్ ఇమాజిన్ లైక్ హౌ దట్ వర్క్స్. ఓకే, సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ అ నార్మల్ సర్వర్. ఓకే, బట్ హౌ దిస్ వర్క్స్ అనేది లైక్ యూ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ హైపర్వైజర్. ఓకే, మనకి హైపర్వైజర్ ఇన్స్టాల్ చేస్తాము, మన దాంట్లో అయితే వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేస్తాము. లేదు అంటే విల్ బి హ్యావింగ్ అ వర్చువల్ మెషిన్. ఓకే, సో వర్చువల్ నాట్ వర్చువల్ మెషిన్, VMware. ఓకే, సో VMware లేకపోతే వర్చువల్ బాక్స్ మనం ఇన్స్టాల్ చేస్తాము. అది మనకి హైపర్వైజర్ అన్నమాట. హైపర్వైజర్ అంటే ఏంది? మన హార్డ్వేర్ నుంచి ఓకే, సో ఇట్ విల్ పిక్ అండ్ ఇట్ విల్ క్రియేట్ VMs. అంటే ఎవరైతే VMs ని మేనేజ్ చేస్తున్నారో దాన్ని మనం హైపర్వైజర్ అంటాం. సో ఇక్కడ నేను ఎప్పుడైనా సరే అంటే నా లోకల్లో చేస్తున్నప్పుడు మనకి టైప్ 1, టైప్ 2 అని హైపర్వైజర్స్ ఉంటాయి. ఓకే, ఐ డోంట్ వాంట్ గో ఇన్సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఎనీవే ఓకే, సో ఐ విల్ డిస్కస్ దట్ వెన్ వి స్టార్ట్ AWS స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు వర్చువలైజేషన్, హైపర్వైజర్స్ అండ్ ఆల్సో లైనెక్స్ ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో బట్ రైట్ నౌ ఓకే గుర్తుపెట్టుకోండి, VM క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్. రైట్, ఎవ్రీ VM విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఫస్ట్ వచ్చిన కాన్సెప్ట్ వర్చువలైజేషన్. ఈ వర్చువలైజేషన్ నుంచే మనకి ఏం చేసిందంటే AWS వాడు ఏం చేసిన ఒక వర్చువలైజేషన్ కాన్సెప్ట్. ఓకే, సో వాట్ విల్ డూ, విల్ గివ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో వాడు స్టార్ట్ చేసిన సర్వీస్ S3. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్టోరేజ్ పైన వాడు ఫస్ట్ స్టార్ట్ చేసిండు. ఓకే, సో లైక్ మీకు డ్రాప్ బాక్స్ ఐడియా ఉంటుంది కదా, డ్రాప్ బాక్స్ కాన్సెప్ట్ అది. ఓకే, S3 నుంచి డ్రాప్ బాక్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ స్టార్టెడ్ EC2. ఓకే, తర్వాతనే ఈ వర్చువల్ మెషిన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత లైక్ యూ కెనాట్ ఇమాజిన్ లైక్ హౌ ఫార్ ఈ వెంట్ ఆఫ్. ఓకే, సో ఎన్ని సర్వీసెస్ క్రియేట్ చేసిన మీకు ఇప్పుడు ఆల్రెడీ తెలుసు. ఓకే, బట్ ఇఫ్ యూ సీ హియర్, virtualization, the process of running the virtual instance of a computer in a layer abstracted from the actual hardware. అంటే నా ఫిజికల్ హార్డ్వేర్ నుంచి వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సంథింగ్ అండ్ వీఆర్ క్రియేటింగ్ అ వర్చువల్ మెషిన్. 2002. ఓకే, సో this is the first time. ఓకే, సో Amazon used the cloud computing model to provide capacity for their own infrastructure. So in 2006, they launched AWS, allowing other companies to take advantage. సో వీడు స్టార్ట్ చేయడం 2002లో ఇంటర్నల్గా. ఓకే, వాడు ఎక్కడ కూడా హీ హాస్ నాట్ బ్రాడ్ దట్ అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. అంటే వాళ్ళు ఇంటర్నల్గా యూజ్ చేసుకున్నారు 2002లో. అండ్ 2006లో AWS అనేది మనకి పిక్చర్లోకి వచ్చింది. ఓకే, సో అమెజాన్ అజూర్ వాడు వచ్చేసి 2010 అనుకుంటా. ఓకే, సో ఐ ఇయర్, బట్ వీడు వచ్చిన తర్వాత 4-5 years తర్వాత మనకి అజూర్ వచ్చింది. ఓకే, 2006లో AWS కేమ్. అండ్ 2014 టైంలో ఇండియాలో 2012-14 టైంలో ఇండియాలో పీపుల్ స్టార్టెడ్ డూయింగ్ సర్టిఫికేషన్స్, పీపుల్ స్టార్టెడ్ అక్వైరింగ్ క్లౌడ్స్, పీపుల్ స్టార్టెడ్ బిల్డింగ్ అప్లికేషన్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్. ఓకే, ఏది అప్పుడు ఎట్లా ఉండేదంటే ఫస్ట్ యుఎస్ చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చి, ఓకే అంటే యుఎస్ కంపెనీస్ నుంచి మన దగ్గరకు వచ్చి, ఓకే ఇట్లాంటి ఒక టెక్నాలజీ ఉందంటే కానీ మనకు తెలియకపోయేది. బట్ రైట్ నౌ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఒక మనకు AI వచ్చింది, వాడు మొన్న ఓపెన్ AI వాడు వచ్చేసి అన్నాడు కదా, ఇండియాకి అంత సీన్ లేదు, AI క్రియేట్ చేశారు. టెక్ మహీంద్ర వాడు చేసిండు. ఓకే, మన AI మన క్రియేట్ చేసిండు. ఇప్పుడు అంత సినిమా లేదు. ఓకే, సో మనమే టాప్ ఉన్నాం వరల్డ్ చెప్పాలంటే. అంటే మన వాళ్ళు ఏం చేయకపోతే అసలు ప్రపంచమే నడవు. ఓకే, సో అప్పుడు అట్లా సినారియో ఉండేది. 2006లో AWS వాడు లాంచ్ చేసినాడు. అండ్ ఆల్సో ఇప్పుడు 2024కి వచ్చేసరికి అజూర్ అండ్ AWS రెండు కూడా ప్యారలల్కి వచ్చేసినాయి. 2025-26 అయితే ఖచ్చితంగా రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చేస్తాయి.
జీసీపీ కూడా నేను చెప్పినట్టు ఏఐ ఎంఎల్ఏఐ ఎప్పుడైతే పాపులర్ అయితే ఉంటుందో వాడు కూడా ఫుల్ కాంపిటీషన్ ఇస్తాడు మార్కెట్లో. ఓకే, సో ఈ 3 క్లౌడ్ కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఇస్తాయి. సో ఈజ్ ఇన్ ది క్లౌడ్ జస్ట్ స్టోరేజ్? ఓకే, సో ఇందాక అయిపోయినా. ఓకే, సో ఇట్స్ జస్ట్ అ మిత్. ఓకే, ఇది ఏది ఓన్లీ స్టోరేజ్ ఏనా అంటే లైక్ డ్రాప్ బాక్స్, ఐ క్లౌడ్, గూగుల్ డ్రైవ్. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాను అనుకోండి, నాట్ ఆన్ రియల్ టైం బేసిస్, లేకపోతే నాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు, నాన్ ఐటీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, నాన్ ఐటీ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు బీకామ్ స్టూడెంట్ ఉన్నాడు, వాడు మేజర్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే లైక్ నాట్ ఆన్ ది ఐటీ సైడ్, అంటే వాళ్ళకి ఇప్పుడు క్లౌడ్ అంటే ఏంది వాళ్ళకి కరికులంలో ఉండదు. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, ఓకే సో నెట్వర్క్ అంటే ఏంది, లైనెక్స్ సర్వర్ అంటే ఏంది, వాడికి అంత అవగాహన ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ కాదు, ఇట్స్ నాట్ ఇన్ దేర్ కరిక్యులం. బీటెక్ వాడు అనుకోండి, వాడికి కరిక్యులంలో ఉంటుంది కాబట్టి ఈ విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ దట్. నేను ఇప్పుడు ఫోన్లో యూజ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి అడిగినారనుకోండి ఎవరైనా, ఇప్పుడు గూగుల్ ఫొటోస్ వాడుతున్నావు కదా, అది ఎక్కడ స్టోర్ అవుతుంది అని అడగండి ఎవరైనా నాన్ ఐటీ వాళ్ళు. ఓకే, ఇది స్టోరేజ్ క్లౌడ్లో ఉంటుంది అని చాలా తక్కువ మంది చెప్తారు. అండ్ ఆల్సో దే సే లైక్ క్లౌడ్ అంటే ఏంటంటే స్టోరేజ్ అని చెప్తారు. ఓకే, సో అది ఇప్పటికీ ఉంది. ఓకే, సో ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్ దేర్. ఓకే, సో మనం ఆల్రెడీ ఐటీలో ఉన్నాము, క్లౌడ్ గురించి వింటున్నాము కాబట్టి మనకు తెలుసు. ఓకే, సో చాలా మందికి అది తెలియదు. ఓకే, సో స్టిల్ పీపుల్ ఫీల్ దట్. ఓకే, సో దిస్ ఓన్లీ స్టోరేజ్. ఓకే, బట్ ఇట్స్ నాట్. ఓకే, సో వాట్ ఆర్ సమ్ క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్? క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్ మనకి సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్, ఆపరేషన్స్ ఇంజనీర్, సేల్స్ ఇంజనీర్, క్లౌడ్ సపోర్ట్, డెవాప్స్ ఇంజనీర్, అండ్ ఆల్సో నౌ దేర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో డెవలపర్స్. ఓకే, సో ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, సో బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లిస్ట్ దీస్ 6 కేటగిరీస్ నేను లిస్ట్ చేసిన. బట్ ఇప్పుడు మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చెక్ చేస్తే యూ విల్ సీ 10 to 15 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఇన్ క్లౌడ్లో మనకి 15 to 16 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ వాట్ ఈజ్ IaaS. ఓకే, సో మనకి నేను ఆల్రెడీ చెప్పిన వీ హ్యావ్ డిఫరెంట్ సర్వీసెస్. క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఏ ఫార్మ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ దట్ ప్రొవైడ్స్ వర్చువలైజ్డ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఓవర్ ద ఇంటర్నెట్. సింపుల్గా చెప్పాలంటే నాకు వర్చువల్ మెషిన్ ఓవర్ ద ఇంటర్నెట్ క్రియేట్ చేస్తున్నా, ఓవర్ ద ఇంటర్నెట్ వాడుతున్నా, ఐఎమ్ స్టాపింగ్ ఇట్, స్టార్టింగ్ ఇట్, రీస్టార్టింగ్ ఇట్, డిప్లాయింగ్ మై అప్లికేషన్స్, ఇన్స్టాలింగ్ సమ్ అప్లికేషన్స్, అన్ఇన్స్టాలింగ్ సమ్ అప్లికేషన్స్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్? నేనేమి మెయింటైన్ చేస్తాను, క్లౌడ్ ప్రొవైడర్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నాడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో వాట్ వీ డూ, వాట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇస్ డూయింగ్. ఈ డిఫరెన్షియేషన్ మనకి ఖచ్చితంగా తెలియాల్సింది. ఓకే, సో వెన్ యూ గో హియర్, వాట్ యూ మేనేజ్, వాట్ ద సర్వీస్ ప్రొవైడర్ ఇస్ మేనేజింగ్. సో సర్వీస్ ప్రొవైడర్ నాకు ఏం మేనేజ్ చేస్తాడు, నేను సర్వర్గా ఉన్నప్పుడు IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ తీసుకున్నప్పుడు వాడు నాకు నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ వాడు నాకు ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, అంటే వాడు మెయింటైన్ చేస్తాడు. ప్రొవైడ్ చేసిన తర్వాత హీ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ని నేను చూస్ చేసుకుంటా. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ది క్లౌడ్ ప్రొవైడర్, బట్ మేనేజ్ నేను చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాచింగ్ వచ్చింది అనుకోండి, నేనే ప్యాచ్ చేయాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచింగ్ నేను చేయాలి. ఓకే, దానిపైన ఏదైనా మిడిల్ వేర్, లేకపోతే ఏదైనా రన్ టైం, ఏదైనా డేటా, అప్లికేషన్, ఇవన్నీ ఏవి డిప్లాయ్ చేసినా ఐ ఆమ్ ద పర్సన్ హూ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఓకే, సో యాజ్ అ క్లౌడ్ నేను సర్వీస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను మేనేజ్ చేయాలి. ఈ పార్ట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఓకే, సో క్లౌడ్ వాడు మేనేజ్ చేస్తాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో. ఈ కంప్లీట్ స్టాక్ అన్నింటిలో ఉంటుంది. నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా, అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏ సర్వీస్ దట్ ఆఫర్స్ అ కంప్లీట్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్స్. నాకు కంప్లీట్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్స్ నాకు ప్రొవైడ్ చేస్తే దాన్ని ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మన క్యూబర్నెటీస్. ఓకే, సో వాడే మనకి కంప్లీట్గా డిప్లాయ్ చేసి ఇస్తాడు. ఓకే, సో అండ్ ఆల్సో ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు. దానిపైన అప్లికేషన్ ఎవరు డిప్లాయ్ చేస్తారు, మనం డిప్లాయ్ చేస్తాం. ఆ అప్లికేషన్ డిప్లాయ్ చేసేది మనము, ఆ దానిపైన ఉన్న డేటా రెస్పాన్సిబిలిటీ అంతా మనదే. బట్ దాంట్లో ఉన్న నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్, మిడిల్ వేర్, రన్ టైమ్, ఇదంతా కూడా క్లౌడ్ వాడే మేనేజ్ చేస్తాడు. అందుకోసమని మనము ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం.
ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే క్యూబర్నెటిస్ లాంటిది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది క్లౌడ్ ప్రొవైడర్. ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను అప్లికేషన్ మాత్రం డిప్లాయ్ చేసి అప్లికేషన్ మాత్రం నేను మెయింటైన్ చేస్తాను. అండ్ ఆల్సో డేటా నేను ఏదైతే కూర్చోబెడుతున్నా ఆ డేటా అంతా కూడా నేనే మేనేజ్ చేస్తాను. దాన్ని మనము ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇస్ అ వే ఆఫ్ డెలివరింగ్ అప్లికేషన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, సో అప్లికేషన్స్ అంటే కంప్లీట్ అప్లికేషన్స్ కూడా మనము ఓవర్ ద ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ యువర్ జీమెయిల్. జీమెయిల్ మనం ఏం చేస్తాము, వీఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, కంప్లీట్గా మనకి క్లౌడ్ వాడే మేనేజ్ చేస్తాడు. కంప్లీట్లీ అప్లికేషన్ కూడా క్లౌడ్ వాడే మేనేజ్ చేస్తాడు. ఓన్లీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చే ఏదైతే సింపుల్ ఎగ్జాంపుల్ జీమెయిల్ చెప్తున్నాను. ఆ జీమెయిల్ని నేను జస్ట్ లాగిన్ చేసి నేను వాడుకుంటున్నాను. ఓకే, సో ఐమ్ జస్ట్ యూజింగ్ దట్. కొంతమంది దానికి డబ్బులు పెట్టవచ్చు. జీమెయిల్ మనకి ఫ్రీ లేదు, ఇప్పుడు జీమెయిల్లో స్టోరేజ్ అయిపోయింది, ఇప్పుడు 5 GB లిమిటేషన్ ఇస్తాడు కదా వాళ్ళు, మీరు బై చేస్తారు. లిమిట్ ఎక్స్టెండ్ కావాలంటే యూ విల్ బై అండ్ యూ విల్ యూజ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, కంప్లీట్లీ ప్రొవైడెడ్ బై ది ఆర్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై ది క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 సర్వీసెస్: IaaS, PaaS and SaaS, infrastructure as a service, software as a service and platform as a service. There are lot of as a services. నేను చెప్పిన మీకు everything as a service, managed platform as a service, DevOps as a service, containers as a service, Kubernetes as a service, everything as a service. నేను నిన్న చెప్పిన లర్నింగ్ యాజ్ ఎ సర్వీస్ అని నేను కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఓకే, సో యాజ్ ఎ సర్వీస్ అంటే నేను సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాను అర్థం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ అ సర్వర్లెస్. ఓకే, సో ఇది జస్ట్ బిట్స్ అనేది వాట్ ఈస్ సర్వర్లెస్ అనేది ఏ క్లౌడ్ కంప్యూటింగ్ ఎగ్జిక్యూషన్ మోడల్ ఇన్ విచ్ ద క్లౌడ్ ప్రొవైడర్ అలొకేట్స్ మెషిన్ రిసోర్సెస్ ఆన్ డిమాండ్. కంప్లీట్లీ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేసేది బిహైండ్ ద సీన్స్ క్లౌడ్ ప్రొవైడరే ఉంటాడు. నేను ఏం చేశానంటే పోయి నా అప్లికేషన్ పైథాన్ ఉంది. ఓకే, సో ఐ జస్ట్ గో అండ్ రన్ మై పైథాన్. ఓకే, నా పైథాన్ని రన్ చేసుకుంటాను. బిహైండ్ ద సీన్స్ నాకు సంబంధమే లేదు. అది వర్చువల్ మెషిన్ మెయింటెనెన్స్ చేయను, దాన్ని ప్యాచింగ్ చేయను, ఏమి చేయను. అన్ని క్లౌడ్ వాడే చూసుకుంటాడు ఆన్ డిమాండ్. వాడు ఏం చెప్తాడు, బాబు నువ్వు 1 hour కింద పే చేయాలి, ఈ సర్వీస్ నేను ఇస్తున్నా. సరే, నేను 1 hour కింద పే చేస్తాను, నా అప్లికేషన్ రన్ చేస్తా దాని మీద. ఓకే, సో AWSలో లాంబ్డా సర్వీసెస్ అంటాం మనం. ఓకే, సర్వర్లెస్ అంటే విల్ సీ దట్. ఓకే, సో లాంబ్డా సర్వీసెస్ సర్వర్లెస్ గురించి డెఫినెట్లీ విల్ టాక్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్ అ Q&A. ఓకే, so if you have any queries, guys, you guys can post in the chat, or else if anyone wants to get unmuted, okay, so chat lo cheppandi so that I'll unmute you guys so that you can also ask questions. Okay, already questions unnai ikkada. Arun, could you please speak in English only? Bro, మనం చేస్తుంది తెలుగులో బ్రో, ఓన్లీ ఇంగ్లీష్లో స్పీక్ అంటే కష్టం. ఓకే, ఐ కెన్ డూ ఇట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, బట్ మై వే ఆఫ్ డూయింగ్ ఈజ్ కంప్లీట్లీ తెలుగు కదా. మీకు తెలుగు వచ్చా రాదా, లైక్ వస్తే బెటర్. లైక్ ఇస్ దిస్ అ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్? ఇఫ్ ఎస్, వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్? జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు బ్రో. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఏంటి అసలు? జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే నువ్వు ఒక 2 లక్షలు పే చేస్తే నేను నీకు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇప్పిస్తాను. ఓకే, ఎందుకంటే నేను కూడా ఒక 1,00,000 రూపాయలు అడిగి బ్యాక్ డోర్లో కడతాను. కట్టిన తర్వాత నేను అందులోకి పంపిస్తాను. పంపించిన తర్వాత నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందని వాడు 2 నెలల్లో తీసేస్తాడు. నాకు సంబంధం ఉండదు అప్పుడు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళకండి. ఎవడిప్పిస్తుంది మీకు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్? కంప్లీట్లీ ఫ్రాడ్ అది. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ అ ఫ్రాడ్. లేదు, మీరు 3 లక్షలు 4 లక్షలు పే చేస్తారంటే దట్ ఈస్ ఫైన్. 3 లక్షలు 4 లక్షలు పే చేస్తారంటే డెఫినెట్లీ మీకు ఫ్రెషర్ లాగా కూడా జాబ్ ఇప్పించేటోళ్ళు ఉంటారు. కాకపోతే ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో దట్ ఈస్ నాట్ అవర్ కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ అసలు అది కానే కాదు. జాబ్ గ్యారంటీలు ఇస్తాము, ఓకే, సో ఖచ్చితంగా మీరు ప్లేస్ అయిపోతారు, ఇట్లాంటి గ్యారంటీలు అయితే మేము ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే టెక్నాలజీ. ఓకే, సో టెక్నికల్ గ్యారంటీ ఇస్తాము. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఓకే, సో నువ్వు జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి, అది గ్యారంటీ ఇస్తాము. అంతేగాని జాబులు మాత్రం గ్యారంటీ ఇవ్వం. I need some guidance and also having an issue. I need to bring it to your notice. Can you please provide contact number? Free time I can reach out to you. Thanks. Okay, Mani, దేనిపైన ఇష్యూ ఉంది మీకు? వాట్ ఈస్ ద ఓపెన్ పబ్లిక్ ఐపీస్? పబ్లిక్ ఐపీ అంటేనే ఓపెన్. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అనేసి మనకి 2 ఐపీస్ ఉంటాయి.
So whenever you are saying that public IP అంటే that you can access through the internet. Okay, so internet నుంచి మనం యాక్సెస్ చేసే దాన్ని పబ్లిక్ ఐపీ అంటాం. సో వెన్ యూ ఆర్ సేయింగ్ త్రూ ఇంటర్నెట్, ఓకే, సో దేర్ మైట్ బి ఎ రిస్క్ ఆఫ్ కాంప్రమైజింగ్ యువర్ సర్వీస్. అందుకోసమనే రియల్ టైంలో వి నెవర్ ఎవర్ ఎనేబుల్ పబ్లిక్ ఐపీస్. ఓన్లీ వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఏడబ్ల్యూఎస్, ఓకే, సో వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ అవర్ క్లౌడ్స్, ఓకే, సో మనం పబ్లిక్ క్లౌడ్ ఎనేబుల్ చేస్తాం. ఎందుకంటే వీ నీడ్ టు యాక్సెస్ దోస్ సర్వర్స్. అందుకోసం మనం పబ్లిక్ ఐపీస్ ఎనేబుల్ చేసి ఫోన్ చేస్తాం. మనం రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఐపీస్ అనేవి ఎనేబుల్ అయ్యి ఉండవు. So all companies are dependent on cloud providers. Suppose they will increase the price in future, what will do? Like JioSIM initially, అట్లా ఉండదు బ్రో, బికాస్ యూ హ్యావ్ ఏ హ్యూజ్ కాంపిటీషన్. ఇప్పుడు మనకి ఏముంది, జియో ఎయిర్టెల్ తప్ప ఏం లేదు. ఓకే, అండ్ ఆల్సో ద యూసేజ్, ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ జియో వాడు ర్యాండమ్గా పెంచేయడం అని కాదు. ఓకే, ఇప్పుడు జనాలు ఎట్లా యూజ్ చేస్తున్నారంటే ఇంటర్నెట్ని, ఇట్స్ లైక్ ఎ క్రేజీ థింగ్. ఇప్పుడు జియో వాడు లేకపోతే అసలు మనకి ఇంటర్నెట్ అనేది ఉండకపోయేది, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అప్పుడు ఎంత, ఒక 1 GB డేటా యూజ్ చేయాలంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు ఎయిర్టెల్ వాడు పర్ మంత్. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా విచ్చర్ వీడియో వాడేస్తున్నారు, ఇప్పుడు పర్ డే యూజ్ చేస్తున్నారు, అది పర్ మంత్ 1 GB అప్పుడు. ఓకే, సో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రైస్ ర్యాండమ్లీ, బికాస్ యూ హ్యావ్ ఒక 12-13 క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు మార్కెట్లో. ఓకే, సో వాడు ఎప్పుడైతే క్లౌడ్ రేట్ ఇంక్రీజ్ చేసేస్తాం, ఆ సర్వీస్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాము అంటే వాడి డిమాండ్ పడిపోతుంది, వాడి గ్రోత్ పడిపోతుంది. ఎందుకంటే యూ కెన్ స్విచ్ టు ఎనీ క్లౌడ్, యూ కెన్ మైగ్రేట్ టు ఎనీ క్లౌడ్. క్లౌడ్ టు క్లౌడ్ మైగ్రేషన్స్ మనం ఈజీగా చేయొచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దట్. దీస్ వీడియోస్ లైఫ్ టైమ్ ఫ్రీ. మే ఐ నో వాట్ ఈస్ ద ఫీ ఫర్ ది డ్యూరేషన్ ప్లీజ్? లైఫ్ టైం ఫ్రీ ఏం చేసుకుంటావు బ్రో? జనరల్గా అయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు పోర్టల్లో ఉండిపోతాయి. ఓకే, సో ఇట్ విల్ బి దేర్. బట్ ఎప్పుడైనా సరే ఐటీలోకి వచ్చిన తర్వాత మనకి 8 months ఆర్ 1 year మ్యాక్సిమం. ఓకే, సో క్లౌడ్ అయితే లైక్ యూ విల్ సే లైక్ 1 year తర్వాత దేర్ బి లాట్ ఆఫ్ చేంజెస్. అదే మీరు కాన్సెప్ట్ వైజ్ ఉన్నారనుకో, క్యూబర్నెటిస్ ఉందనుకోండి, క్యూబర్నెటిస్ మైట్ బి లైక్ మీరు వీడియోస్ చేసిన తర్వాత 2 to 3 years వరకు వ్యాలిడ్ ఉంటాయి క్యూబర్నెటిస్. ఇప్పుడు నేను క్యూబర్నెటిస్లో 2002లో వీడియోస్ చేసిన యూట్యూబ్లో. ఓకే, సో దే ఆర్ స్టిల్ రిలవెంట్ అండ్ వ్యాలిడ్. ఓకే, సో వీడియోస్ అయితే మీకు ఉంటాయి బ్రో. వీడియోస్ లైక్ ఇట్ విల్ బి దేర్ ఫర్ 1 year అట్లీస్ట్. లైఫ్ టైం అని చెప్పాను, లైఫ్ టైం కూడా ఉంటాయి యాక్చువల్గా. కాకపోతే 1 year తర్వాత మనమే మైగ్రేట్ అవుతున్నాం అనుకోండి. ఓకే, సో వీ కెనాట్ సే దట్, బట్ 1 year మాత్రం ఖచ్చితంగా. వాట్ విల్ యూ కవర్ ఇన్ 3 days ప్రోగ్రామ్? ఇదేం ప్రోగ్రామ్ బ్రో? ఇది ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ కాదు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టైమ్స్ బ్రో, మార్నింగ్ 8 o'clock టైమింగ్స్. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మౌనిక ఇస్తుంది. ఓకే, సో షీ విల్ కాల్ యూ అండ్ షీ విల్ ఇన్ఫార్మ్ యూ ఎవ్రీథింగ్. మ్యాండేటరీ సర్టిఫికేషన్ ఓన్లీ కొంతమంది అడుగుతారు బ్రో, ఇట్స్ నాట్ ఎవ్రీ వన్. ఓకే, సో వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నెవర్ ఆస్క్ యూ ది సర్టిఫికేట్స్. ఎక్స్పీరియన్స్ లేకపోతే అడుగుతారు. యా అసోసియేట్ ఈజీగా రాయొచ్చు బ్రో, ఏడబ్ల్యూఎస్ అసోసియేట్ రాయొచ్చు. యూ గైస్ కెన్ గో ఫర్ అడ్మినిస్ట్రేషన్, సిసాప్స్కి వెళ్ళొచ్చు సర్టిఫికేషన్స్కి. ఆర్కిటెక్ట్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే లైక్ యూ నీడ్ టు పుట్ సమ్ మోర్ ఎఫర్ట్ ఫర్ ది ఆర్కిటెక్ట్ రోల్. మనీ నా కాంటాక్ట్ ఓపెన్లో ఉంటుంది, 8639123675. మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూట్యూబ్లోకి వెళ్తే మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అవును వేణు, మీరు ఆఫ్లైన్ వస్తా అంటే రావచ్చు. దిల్సుఖ్నగర్లో మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఓకే, సో యూ గైస్ కెన్ కమ్ ఆఫ్లైన్ యాజ్ వెల్. మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పంపిస్తారు బ్రో రామ, లైక్ యూ గెట్ ది పీడిఎఫ్ లైక్ వాట్ వీఆర్ కవరింగ్. మ్యాండేటరీ ప్రీ రిక్విజిట్స్ అంటే ఏం లేవు బ్రో. యూ నీడ్ టు నో బేసిక్స్ ఆఫ్ లైనెక్స్ విచ్ ఐ విల్ కవర్. See, whenever we are doing services, we'll talk real time only, Rama. Like, మనం completely real time perspective లోనే మాట్లాడుతాం. There is nothing like real time scenarios outside of the box ఉంటాయి. Okay, so most of them are inside, like whatever we are doing. చాలా సర్వీసెస్ ఉన్నాయి బ్రో, లైక్ ఐ కెనాట్ లిస్ట్ ఇట్ హియర్. ఓకే, సో లెట్ మీ సీ ఇఫ్ ఐ PDF.
Okay, so I think you are able to see my screen. Okay, so these are all the services we are going to cover. Okay, so ఈ PDF మీకు వస్తుంది బ్రో. ఓకే, సో ఈ PDF you will get. Okay, so we'll be covering IAM, networking, compute services, storages, database, HA, analytic services, and management tools, monitoring tools, security tools, developer tools, building services. Okay. అది ఇందాక చెప్పాను కదా సాయి, స్టార్టింగ్లో చెప్పాను. హౌ లాంగ్ డస్ ఇట్? 45 వర్కింగ్ డేస్ బ్రో. 40 to 45 days వర్కింగ్ డేస్. ఓన్లీ AWS వేను. మళ్ళీ SQL పైథాన్ అంటే లైక్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇఫ్ యూ టాక్ మోనికా షీ విల్ నాట్ ఆన్సర్. అట్లేం లేదు బ్రో, మీకు కాల్ చేసి తను మాట్లాడుతుంది. నథింగ్ లైక్ దట్. షీ విల్ కాల్ అండ్ షీ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకే, సో డోంట్ వరీ అబౌట్. ఇస్ ఇట్ పాసిబుల్ టు కవర్ 40 days? అదే చెప్తున్నా బ్రో, 45 days పడుతుంది. 45 days ఇట్స్ నాట్ అ జోక్ బ్రో. 1.5 months వర్కింగ్ డేస్ అంటారు నేను. 40 days అంటే ఇట్స్ లైక్ 45 days అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇట్ విల్ గో టు 55 to 60 hours. వీకెండ్ క్రాష్ కోర్సు రవి యాక్చువల్గా చేయాలంటే వీకెండ్ 2 weekends లో చేయొచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. అన్ని టాపిక్స్ ఒకటేసారి చెప్పినాం అనుకోండి, మీరు క్యాచ్ చేసి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ డజంట్ వర్క్. అట్లాంటి క్రాష్ కోర్సులు ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వవు. ఎవ్రీ డే ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. ఇఫ్ యూ లర్న్, ఇఫ్ యూ టు గ్రో, ఖచ్చితంగా నేను ఎవ్రీ డే 1 to 2 hours, నేనే 1 to 3 hours. ఓకే, చెప్పడానికి కాదు. సో స్టాప్ లెర్నింగ్ 2024 నుంచి చెప్తున్నాను నేను. ఓకే, సో ఆన్ July 20th, 2024 ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ ఇన్ 6 to 8 months యూ ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2024లో వెన్ యూ గో టు 25, 26 ఇట్స్ లైక్ క్రేజీ. ఓకే, సో ఖచ్చితంగా ఎవ్రీ డే టెక్నాలజీ మారిపోతుంటుంది. ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ అవర్ మారిపోతుంటుంది టెక్నాలజీ. ఓకే, సో యూ నీడ్ టు బి లర్నింగ్. ఓకే, సో ఇట్ ఈస్ అ గ్రేట్ స్టార్టింగ్ పాయింట్. మీరు క్లౌడ్ అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ స్టార్టింగ్ పాయింట్ ఏ టెక్నాలజీకైనా కానీ, ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్. లైనెక్స్ కవర్ చేస్తాం. టుమారో ఆల్సో వీ హ్యావ్ సెషన్, సేమ్ టైమ్, సేమ్ లింక్. ప్లీజ్ జాయిన్ టుమారో, యూ విల్ గెట్ ఆల్ ది లింక్. బట్ ఫర్ ఎంప్లాయీస్ ఇట్స్ డిఫికల్ట్ టు అటెండ్ ఎవ్రీ డే క్లాసెస్. అదే బ్రో, ఒక్కటే అవర్ కదా, 1 hour లైక్ యూ కెన్ స్పెండ్, ఆర్ ఎల్స్ విల్ గెట్ ద రికార్డింగ్స్. మీకు రికార్డింగ్ వస్తుంది, ఆ రికార్డింగ్ ని మీరు యూ కెన్ చెక్ దట్. ఓకే, సో మీరు ఆ రికార్డింగ్ చూసుకోవచ్చు. రేపు క్లాసు ఇట్స్ నాట్ యెట్ డిసైడెడ్ మోనికా. లైక్ రేపు సేమ్ లింక్ ఏం కాదు. ఓకే, సో విల్ లెట్ యూ నో దట్. మీకు గ్రూప్లో మెసేజ్ వస్తాయి అబౌట్ టుమారోస్ క్లాస్. ఇట్ మైట్ బి నాట్ టుమారో, ఇట్ మైట్ బి ఇన్ నెక్స్ట్ వీక్. హౌ టు బి అప్డేటెడ్ ఇన్ ద మార్కెట్. సో ఇట్స్ అ డైలీ థింగ్. మనం ఆర్టికల్స్ కానీ బ్లాగ్స్ కానీ చదువుతూ ఉన్నారనుకోండి, మీకు రోజు అదే ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళేసి ఓకే, సో ఇఫ్ యూ సర్చ్ ఫర్ ఎనీథింగ్, ఓకే, ఏదైనా ఆర్టికల్ చూసినారనుకోండి, ఆటోమేటిక్గా అవే ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి మీకు. కంటిన్యూస్గా అవే ఆర్టికల్స్ హిట్ అవుతూ ఉంటాయి మీకు. ఓకే, సో అట్లా చేస్తుంటే మీకు ట్రెండ్స్ అన్ని ఆటోమేటిక్గా మార్కెట్లో జరిగే ట్రెండ్స్ అన్ని కూడా మీకు ఇంటర్నెట్లో కనిపిస్తూనే ఉంటుంది.
ఓకే సో హౌ ఇట్ ఈస్ గోయింగ్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్, ఓకే సో ఎవరు వాడుతున్నారు, ఓకే సో విచ్ కంపెనీ యాక్వైర్డ్ సమ్ వాట్ కంపెనీస్. ఓకే సో ఇప్పుడు ఏఐ సౌత్ అమెరికాలో 85% ఉంది. ఓకే ఇప్పుడు నాస్కామ్ వాడు మనకి 14 మిలియన్ జాబ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే రెగ్యులర్ గా మనం ఆర్టికల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ట్రెండ్ ఎట్ వెళ్తుంది, హౌ వీ నీడ్ టు గో విత్ రెస్పెక్ట్ టు ది మార్కెట్ అనేసి. ఎందుకంటే ఎప్పుడు మన కంపెనీస్ లో వాడు అక్వైర్ చేస్తాడు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లో ఎప్పుడు వాడు జనాలని అప్గ్రేడ్ కమ్మంటాడో తెలియదు. క్లౌడ్ లో అదే కదా జరిగింది. ఓకే సో క్లౌడ్ అట్లనే జరిగింది. ఓకే సో ఎవ్రీ వన్ ఆస్ పీపుల్ టు డూ ది ట్రైనింగ్స్ అండ్ దే హావ్ ఆస్ దెమ్ టు మూవ్. అండ్ ఎవడైతే మూవ్ అవ్వలేకపోయినాడో, ఎవడైతే చేయలేకపోయినాడో దే హావ్ రిమూవ్. సింప్లీ లైక్ ఇప్పుడు మన దగ్గరనే ఒక అతను వచ్చిండు అసెంచర్ లో పనిచేసిన, తను 13 years ఏమో పనిచేసినాడు. సో హీ లాస్ట్ హిస్ జాబ్. ఎందుకు వెళ్ళిపోయినామంటే లైక్ హీ వాస్ స్టిల్ వర్కింగ్ ఆన్ సేమ్ టూల్ ఫ్రమ్ లాస్ట్ 10 years. సో వాళ్ళు అడిగినట్టు అప్గ్రేడ్ చేసుకోమని, మనోడు చేసుకోలేడు. సో దే హావ్ ఆస్క్డ్ హిమ్ టు లీవ్ ది ఆర్గనైజేషన్. ఓకే సో ఆ ట్రెండ్స్ లో లేకపోతే లైక్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ అస్. ఓకే సో యా దట్స్ ఇట్ గైస్. ఓకే సో మీకు అన్ని డీటెయిల్స్ మోనికా చెప్తుంది. ఓకే సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్, మోనికా విల్ కాల్ యూ అండ్ షీ విల్ ఇన్ఫార్మ్ లైక్ ఆల్ ది డీటెయిల్స్. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ గైస్ కెన్ కాల్ హర్. ఓకే మీరు కూడా కాల్ చేయొచ్చు. ఓకే సో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు మీ యాజ్ వెల్ యూ గైస్ కెన్ కాల్ మీ ఆన్ 8639 నంబర్. రీస్ట్రక్చర్ ఆఫ్ అదే శ్రేయస్, దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. ఓకే సో షీ విల్ కాల్ యూ అండ్ షీ విల్ ఇన్ఫార్మ్ యూ ఎవ్రీథింగ్. మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, సో షీ విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్ దే. ఓకే లేదు అంటే పైన నంబర్స్ ఇచ్చిన తను, యూ గైస్ కెన్ ఆల్సో కాంటాక్ట్. ఓకే సో దట్స్ ఇట్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.